ఆడోళ్ళకి అంత ఓపిక ఎందుకుంటో తెలుసా? వాళ్ళు ఎల్లిపాయలు ఉలుస్తారు కాబట్టి. ఎల్లిపాయలు ఉలసాలంటే ఎంత ఓపిక కావాలి తెలుసా మీకు? దమా ఖరాబ్ అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డ్ ఎంబై, తెలుగు బెస్ట్ బ్లాగర్, తెలుగు బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు బెస్ట్ యూట్యూబర్. వెల్కమ్ బ్యాక్. ఇంకా ఈ వీడియోలో ఏం చెప్దామని ఇంకా ఏం డిసైడ్ కాలేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే పోల్ పెట్టిన. నెక్స్ట్ వీడియో దేనిపైన కావాలి? జిమ్ షూస్ పైన, లేకపోతే మన బాడీలో వీక్ బాడీ పార్ట్స్ని ఎట్లా ట్రైన్ చేయాలని దాని గురించి కావాలని చెప్పి పెట్టిన. సో అది పోల్ నడుస్తుంది. పొద్దున వరకు రిజల్ట్స్ చూసి దేనికి ఎక్కువ ఓట్స్ ఉంటే ఆ వీడియో ఆ టాపిక్ అందులో కవర్ చేద్దాం. సో ఇక తెలిసిందే కదా మీకు, వ్లాగ్ అయితే షురూ అయితేనే ఉంటుంది మనది. సో ఇప్పుడు షురూ చేసిన వ్లాగ్ చూద్దాం. బయటికి పోదామని ఉంది, కాకపోతే పోవాలంటే బండ్ల పెట్రోల్ లేదు. బండ్లు మళ్ళీ ఉన్న పెట్రోల్ కూడా అయిపోతే రేపు పొద్దుగా జిమ్కి ఎట్లా పోవాలని భయం అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకులలో జనాలు కుప్పలు ఉన్నారు. పెట్రోల్ పంపించుకొని రాకుండా ఉన్నది. ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారంట కదా, 2 రోజులు బంద్ ఉంటుందంట కదా. సో ఇప్పుడు తినేసి మెల్లగా వెళ్ళాలి. వెళ్ళిపోయి చూడాలి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఏడుందో, పోయి పెట్రోల్ వేసుకుని వచ్చినాం అనుకో 2 రోజులకు. ఇక మళ్ళీ ఎటు పోకుండా 2 రోజులు పెట్రోల్ ఉందంటే ఎందుకు మనం ఎటు పోతాం కదా, జిమ్కి ఇంటికి అంతే బస్. తిరగడానికి సరిపడా కొడదాచి కొట్టిద్దాం, ఫుల్ టైం కొట్టిద్దాం. అవు బ్రో, నాకు ఈ చిన్న మెదడుకి ఒక చిన్ని ప్రశ్న అనమాట. ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమేమో పాలసీలు పట్టుకొస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకు, ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం అని చెప్పి ఏమేమో పథకాలు, ఏమో కొత్త సెక్షన్లు, ఏదో సెక్షన్ వచ్చిందంట. ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలని ప్రేమించి, అమ్మాయిలను ప్రేమించి వాళ్ళని లవ్ చేసి వాళ్ళతో ఫిజికల్ అయిన తర్వాత వాళ్ళని ఒకవేళ బ్రేకప్ చెప్పి వదిలేస్తేనేమో వాళ్ళ పైన కేసేసి 10 ఏళ్ళు లోపడేస్తారంట. అదే అమ్మాయిలకైతేనేమో ఏం కాదంట, అమ్మాయిలు బ్రేకప్ చెప్పొచ్చు అంట. మరి ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ జెండర్ ఈక్వాలిటీ అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు అంటలేరు? అంటే లైక్ వద్దు, మాకు అవసరం లేదు, అమ్మాయిలు ఒకటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికి ఒకటే తిరిగి పెట్టాలని చెప్పి ఎందుకు అడుగుతలేదు? మరి అడగరు. సో గాయ్స్, దెంగితే కార్యక్రమం ముగించుకొని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అట్లా అని బయటికి పోయి అట్లా అని పోయి ఒక ఛాయ్ తాగేసి అట్లా అని పెట్రోల్ తీసుకొని బాడకోవాడేమో తీసుకురానా తెరనీకి అది తీసుకొని మళ్ళీ ఏమో గోళీలు కావాలంటే అవి తీసుకొని వస్తాం. పాడుకోవాలంటే కూడా తెలుసుగా మీకు, ద గ్రేట్ రాకీ అలియాస్ కాకీ వరుణ్. Oh shit man, it's wet. Floor is very wet. Spoken English. కింద నీళ్ళున్నాయి అనుకోండి, కింద బండల మీద నీళ్ళుండి బండల మీద నీళ్ళుంటే ఫ్లోర్ ఇస్ వెట్. ఇంగ్లీష్ నేర్పిస్తున్నా పోరలు. కింద బండల మీద నీళ్ళుంటే, బండల మీద నీళ్ళుండి బండలు ఉన్నప్పుడు ఫ్లోర్ ఇస్ వెట్ అనాలి. ఏమన్నా బండల మీద కింద నీళ్ళుంటే ఏమనాలి? ముఖంలో పెట్టరా ఇంకా వచ్చి చెప్పురా. కింద బండలు పచ్చి ఉండి బండల మీద నీళ్ళుంటే ఏమనాలి? ఐటీ జాబ్ చేస్తావు, మళ్ళీ ట్రేడింగ్ చేస్తావు, MBA చేసినావు, చెప్పురా. 3rd class పాస్ రాయట నేను, నన్ను అడుగు నేను చెప్తా. చెప్పు, టెల్ మీ వాట్ షుడ్ వి సే వెన్ బండల మీద నీళ్ళుంటే? చెప్పురా. బండల మీద నీళ్ళుంటే ద ఫ్లోర్ ఈజ్ వెట్ అనాలి. మన గ్రూప్లో ద ఫ్లోర్ ఈజ్ వెట్ అనాలి. మన గ్రూప్లో IELTS పాస్డ్ అవుట్ పర్సన్ ఇద్దరు ఉన్నారు. 7.5 6.5 అన్నాడు. వాళ్ళకి తెలియక సరిగా రాదు. ఇంగ్లీష్ ఏం వస్తుంది వాళ్ళకి? మావానికి అయితే, మా చిన్న రోహితానికంటే ఎవడు ఆ IELTS ఎవడు పాస్ చేసిండు, ఆ నెట్ పంపించిండు అర్థమే కాదు నాకు. ఆడు మాట్లాడరా అంటే LKG పోరాడన్నా మంచిగా మాట్లాడతారు. అనుకంటే ఆడ పోయి ఎట కమ్యూనికేట్ చేస్తాడు నాకు తెలిసి. దిస్ టేక్ దట్ గివ్ అని ఇట్లనే మాట్లాడుతున్నట్టు రాడు. చూడ, అరే రోహిత్ నీకే చెప్తున్నా, నచ్చాడు. మళ్ళీ కూడా పర్లేదు, వాడు మొత్తం అంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్ని ఆడు మొత్తం ఏంటో తెలుసా, మొత్తం ఇంగ్లీష్ సినిమాలే ఆడు. తెలుగు టాలీవుడ్ చూడండి కూడా ఆడు మొత్తం హాలీవుడ్ అన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇట్లా వద్దునా ఆయన అవన్నీ. నచ్చాడు. ఈడున్నప్పుడు నాకు ఫుటేజ్ చేయలేడు, ఆడిపోయి సినిమా చూపించాడు నచ్చాడు. వాడకోవానికి ఇంట్లో తిండి తినబోయేతలేదంట, ఫాస్ట్ ఫుడ్ కోసం వచ్చాడు, నూడిల్స్ కోసం వచ్చాడు.
ఇట్లా మంచిగా తినాలి పోయి, ఇట్లా తిండి తినాలి. హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. ఇట్లా మంచిగా తినాలి, మంచి హెల్దీ ఉండాలి. ఎందుకు ఇవన్నీ గలీజ్ ఫుడ్ మనకి? జంక్ ఫుడ్ తినవద్దు ఎప్పుడైనా. ఫుడ్ పెట్టుకోరు, జంక్ ఫుడ్ నాట్ అలౌడ్, ఓన్లీ హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్. क्या बात है जी, एक्टिंग की बादशाह कसम से बहुत अच्छी वीडियो बनाई है. सही जिसे को ना बहुत गुड हो गया जी. చూసినావు ఎట్లుంది? మొత్తం అద్దం లేకుంది, అడ్డం వచ్చినావు, అద్దం లేకుంది చూసినావు. గాయస్ నేను గోళీలు తీసుకొని వచ్చిన గాయస్. మావాడేమో ఏదో పేపర్లో చుట్టి తీసుకుంటుండే, ఏం తీసుకుంటుండే తెలియదు. పెట్రోల్ ఆఫీస్ అంటాడు, బంకే బంద్ చేసి పాడ దగ్గరే రావు, బంకు బంద్ ఉన్నాయి. చాయ్కి వచ్చిన ఇప్పుడు. शिवकावंदन किया करो जी, शिवकावंदन किया करो. राम भजो जी, राम भजो जी, राम भजो जी, राम भजो. చెయ్యి కింద కూడా చేంజ్ చేసుకోవాలి. రిజెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఏబీసీ ఓపెన్ చేయను ఫస్ట్. అట్లుంటుంది మనతో. చూసారు ఎంతమంది పెట్రోల్ బంక్ దగ్గర? ఈ 2 రోజులు బంద్ పెడతారు కదా, ఓపెన్ పెట్టినా కూడా ఎందుకు ఇంతమంది పబ్లిక్ ముంగట చూద్దాం ఓపెన్, ఇంకా లేకపోతే లైట్. మనోళ్ళకి ఎట్లా రా అంటే మన ఇండియాలో ముందు చూపు ఎక్కువ ఉంటుంది. అంటే రేపటి దినం ఎట్లా అని చెప్పి పెట్రోల్ బంక్ ఇట్లా రేపు 2 రోజులు బంద్ చేస్తారు అనగానే అమ్మని అమ్మ ఇప్పుడు తెచ్చుకుందాం, ఇంకా పెట్రోల్ చేసుకుందాం అని చెప్పి ఇంత మాగా అని చెప్తారు. కాకపోతే ఇప్పుడే న్యూస్ చూసిన, గవర్నమెంట్ ఏమంటారు ఒకటి ప్రకటన ఇచ్చిందండి. ఏమని కొత్తగా పెట్టిన లా ఇప్పుడే ఏం దాన్ని చేయము, దాన్ని అందరితో చర్చించి చేస్తాము. సో మీరందరూ మీ పనులకు బోరి దాన్ని ఇప్పుడు ఏం పెడతలేము, అది అందరినీ చర్చించి చేసి మీ ఏమంటారు మీ ఒపీనియన్స్ కూడా అవన్నీ తీసుకొని అప్పుడే పెడతాము లాలు అని చెప్పిందంట. సో మేబీ అయిపోతుంది, ఇక నార్మల్ అయిపోతే అందరూ పనులలోకి వచ్చేసి పెట్రోల్ దొరికిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే మన ఇండియన్ మెంటాలిటీ ఇట్లా ఉంటుంది అనమాట. మన దగ్గర ఎట్లా అంటే సరే ఇది ఓకే, ఇది మళ్ళీ రేపు 2 రోజులు ఎట్లా పనులలోకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఇప్పుడే ఒప్పించుకొని వచ్చేసుకుందాం అని చెప్పి దీనికి అనుకుంటే థమ్స్అప్ ఇది ఓకే. కాకపోతే నార్మల్ విషయాలు కూడా ఇట్లా ఉంటారు. మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, సేవ్ చేసుకుంటారు. మనీ అంతా సేవింగ్ చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేయరు. కొంచెం పైసలు ఎక్కువనే అనుకో, నార్మల్గా మనకి వేరే వాళ్ళకు ఉన్న తేడా ఇదే అనమాట. ఎట్లా అంటే మనోళ్ళు పైసలు ఎక్కువ, ఇప్పుడు మనకి నెల నెల 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు పోయి, 50,000 ఖర్చులకు 50,000 ఉన్నాయి, ఇంకో 50,000 ఉన్నాయి అనుకో. ఈ 50,000తోని ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి లేకపోతే దాన్ని చేసి 50,000తోని పైసలు సంపాదిస్తాం రా అని చెప్పి అనుకోరు. ఆ 50,000ని తీసుకొచ్చి లాకర్లో పెట్టుకుంటాం, పెట్టుకుని దాన్ని దాచుకుంటాం. ఇక అదే గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు, మళ్ళీ అదే చాకరీ, ఇక మళ్ళీ అదే జాబులు అవే వేసుకుని ఉంటారు. ఆ పైసలు అంటే దాచిపెడతారు. వాటితోని ఇన్వెస్ట్ చేసి కొంచెం రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేసి వాటిని మల్టిప్లై చేద్దాం, ఆ పైసల్ని మల్టిపుల్ చేద్దాం, తయారు చేద్దాం పైసలు అని చెప్పి ఆలోచించారు. నాకు ఈ మార్వాడీలు అది మంచిగా అనిపిస్తుంది. మార్వాడీస్ ఉంటారు చూసినా, వాళ్ళు మస్తు కమర్షియల్ ఉంటారు, మస్తు కమర్షియల్ మైండ్ ఉంటారు. వాళ్ళకి తెలుసు పైసలు ఎట్లా సంపాదించాలి తెలుసు వాళ్ళకి. వాళ్ళు రిస్క్ చేయడానికి రెడీగా ఉంటారు, పైసలు సంపాదించడానికి రెడీగా ఉంటారు. మనకి స్కూళ్ళల్లో ఆడ ఈడ అన్నీ నేర్పిస్తారు ఆడ అడ్డమైన అన్నీ నేర్పిస్తారు. అవి ఆ నేర్పించే ఏవి మన జీవితంలో పనికిరావు. వాళ్ళు నేర్పించే లెసన్ల పాఠాలు ఏవైతుంటే అవన్నీ ఏవి మన జీవితంలో పనికిరావు. జీవితంలో పనికొచ్చేవి నేర్పరు. ఏమని మంచి చెడులు బరువు బాధ్యతలు ఇవి నేర్పరు. అండ్ ఎన్ని పైసలు ఎట్లా సంపాదించాలి నేర్పరు. చదువు నేర్పుతారు అంతే. చదువు నేర్పించి పోయి జాబులు చేసుకోవడం తప్ప బిజినెస్లుగా పైసల్ని ఎట్లా మల్టిప్లై ఎట్లా చేయాలి, పైసలతో మళ్ళీ దాన్ని పైసలు ఎట్లా డబల్ ఎట్లా చేసుకోవాలి, అవి చేసుకోవాలి మనకు అవి మన పేరెంట్స్ నేర్పరు, మన స్కూల్లో నేర్పరు. ఏమనంటే పైసలు సంపాదించారు బ్యాంచో ఎట్లా సంపాదించారు బ్యాంచో అని చెప్పురి ఫస్ట్. సో ఇవాళ టాపిక్ మీకు తెలిసే ఉంటుంది, తమిళ చూసి అర్థమై ఉంటుంది. హుడీస్ అనమాట. నేను హుడీస్ ఏడ కొంటాను, ఎట్లా కొంటాను అదన్నీ దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వస్తా, వర్కౌట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం, లేకపోతే ఇప్పుడే మాట్లాడదామా చెప్పురు ఏమంటారు? పోదాం, పోయి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చి తర్వాత మాట్లాడదాం, ఓకేనా? స్టే ట్యూన్ గాయ్స్, స్టే ట్యూన్. వీడేంది పోల్లో ఒకటి పెట్టిండు, మళ్ళీ టాపిక్ ఒకటి మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుంటారా? ఈ పోల్లో నేను మన బాడీలో వీక్ పాయింట్స్ గురించి, తర్వాత నా జిమ్ షూస్ గురించి, రెండింటి గురించి పెట్టినా. కాకపోతే ఈ బాడీలో వీక్ పాయింట్స్ అనగానే ఏంటరా అంటే
జస్ట్ జిమ్కి సంబంధించిన వాళ్ళు చూస్తారు, తర్వాత వేరే వాళ్ళు మన బ్లాగులు చూసే వాళ్ళు చూడరు. సో మీరు చూడరు కాబట్టి నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ వద్దరా ఈ బ్లాగులలో అందరికి యూజ్ అయ్యేవి ఈ బ్లాగులే చేస్తాం. సో ఇట్లాంటివి మన ఇన్ఫర్మేషన్ ఉంటే అలాగా షార్ట్స్లో కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉన్నా మీరు కూడా అంతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకో, లెంత్ వీడియోలు చూడరు మీరు, చిన్న చిన్న వీడియోలు కావాలి మీకు, నిమిషంలో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఫన్ అంటే ఇక మీకు 20 నిమిషాలు పెట్టు బ్లాగు, అర్ధగంట పెట్టు బ్లాగు అంటారు. సో అందుకని చెప్పి ఈ బ్లాగులు వద్దు, దానికి అలాగా షార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో దానికి అలాగా రీల్ ఆర్ షార్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తా, వీక్ పాయింట్స్ని ఎట్లా ట్రైన్ చేయాలని చెప్పి. సో దీంట్లో మటుకు ఈ బ్లాగ్స్లో మటుకు నేను ఇది తీసుకురావద్దు అనుకుంటున్నా. ఇక ఏవి సపరేట్ ఇన్ఫర్మేషన్ అనేది బ్లాగ్లో అలాగా వీడియోస్ అనేది తీసుకురావద్దు అనుకుంటున్నా. మొత్తం బ్లాగ్స్లో మొత్తం కంప్లీట్ బ్లాగ్సే, ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మధ్య కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బస్ అంతే తప్ప కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేవి బ్లాగ్ చేయని. అది ముచ్చట. Never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it. So let's get back into the topic. Okay, సో నేను హుడీస్ ఎడగొంటారా అంటే ఆబ్వియస్లీ ఆన్లైన్లోనే కొంటా. అవి నా దగ్గర ఉన్న హుడీస్ అన్నీ హైలాండర్ బ్రాండ్ అనమాట అవి. సో వాటి రివ్యూ ఇప్పుడు నేను వాటి లింకులు మీకు పెట్టలేను, బట్ మీరు పోయి మింత్రాలో పోయి హైలాండర్ ఇంకోటి మింత్రాలన్నా ఆజియోలా సో మీ హైలాండర్ బ్రాండ్వి మీరు తీసుకోవచ్చు. అవి నాకు ఒక్కొక్కటి హుడీ 700 to 1000 లోపల వచ్చింది, అంటే లైక్ 750 800 అట్లా పడ్డది అనమాట. ఒక్కొక్కటి ఆఫర్లలో మీకు 600 500 కూడా వస్తాయి. సో మీరు అది చూసుకోవచ్చు. అండ్ హుడీ క్వాలిటీ గురించి మాట్లాడితే అవి అంత థిక్నెస్ లేవన్నమాట, ఇంకొంచెం లావు ఉండాలి అసలు. యాక్చువల్లీ హుడీస్ జిఎస్ఎం అనేది ఇంకొంచెం లావు ఉంటే బాగుంటుంది, బట్ యూ పీపుల్ డోంట్ వరీ, నా బ్రాండ్లో నేను ఖచ్చితంగా మీకు మంచి క్వాలిటీ హుడీసే ఇస్తా ఇన్ రీజనబుల్ ప్రైస్. ఓకే, నా బ్రాండ్ కోసం వెయిట్ చేయరు అండ్ ప్రే చేయరు నేను తొందరగా బ్రాండ్ ఓపెన్ చేయాలని చెప్పి. సో అండ్ ఇంకొకటి ఏంద్రా అంటే అది కొంచెం ఇట్లా లింటలు వేస్తుంది అనమాట, ఇట్లా పొట్టు వేస్తుంది కదా హుడ్డీలకి ఇట్లా. సో అది పొట్టు లేస్తుంది, బట్ కనిపిస్తుంది అది ఎక్కువ మీకు వీడియోలో చూస్తే కనిపడదు, బయట లైవ్లో చూస్తే ఇట్లా దగ్గర నుండి చూస్తే కనిపిస్తుంది మీకు. అది ఇట్లా లింటు ఇట్లా పొట్టు లేస్తుంది. బట్ పర్లేదు, అంత వెరీ గుడ్ క్వాలిటీ అయితే ఏం లేవు, బట్ యావరేజ్ క్వాలిటీ ఉన్నాయి అవి. సో హైలాండర్ బ్రాండ్ అనమాట, అవన్నీ మీరు తీసుకోవాలనుకుంటే పోయి తీసుకోవచ్చు. సో అది ముచ్చట. అండ్ నేను ఫస్ట్ ఇట్లా బయట కూడా కొంటుండే, ఇట్లా ఇప్పుడు బండ్ల మీద పెట్టాము చూసినావా,
అట్లా ఆడ 400-500 రూపాయలకి వస్తుండే. అవి మంచి పెద్ద పెద్ద బ్రాండ్లు అవి పాతయా లేకపోతే ఏవో తెలియదు కానీ వస్తుండే. బట్ అవి మంచి మందం ఉండి పెద్ద పెద్ద బ్రాండ్లే ఉంటుండే. ఫస్ట్ స్టార్ట్లో కొంటుంటే, కానీ ఇప్పుడు కొంటలేను. ఇప్పుడు అంటే లైక్ వస్తలేవు అవి, మంచిగా వస్తలేవు ఇప్పుడు. సో అట్లా అని చెప్పి ఆన్లైన్లోనే తీసుకున్నా అవి నేను హుడీలన్నీ. సో హైలాండర్ బ్రాండ్ అది. ఈ వ్లాగ్లో ఇంతే. హోప్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ విత్ డిఫరెంట్ కంటెంట్. ఏమన్నా అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫిజిక్ ఈజ్ గోయింగ్ అన్రియల్, లిటరల్లీ అన్రియల్. అంటే లైక్ నేను అసలు కొన్ని రోజుల నుంచి డైట్ అసలు సరిగ్గా మెయింటైన్ చేస్తలేను. బట్ ఫిజిక్ అయితే ఇట్స్ గోయింగ్ అన్రియల్. సో బాస్ అవుతుంది ఫిజిక్ అయితే. సో మంచిగా పెట్టుకుందాం, డైట్ మంచిగా పెట్టుకొని ఇంకా మంచి ఫిజిక్ తయారు చేద్దాం. సో న్యాచురల్గా మీరు ఫిజిక్ తయారు చేయాలంటే ఏం లేదు, ఒక్కటే ఏంది కన్సిస్టెన్సీగా పేషెన్స్గా చేసుకుంటూ పోవాలంటే. ఇట్ టేక్స్ ఇయర్స్. ఒక్కొక్కరికి 10 years పడుతుంది. ఒక మంచి డీసెంట్ మంచి ఫిజిక్ తీసుకురావాలంటే ఒక్కొక్కరికి 10 years పడుతుంది. సో ఇంకా నేను 6 years అవుతుంది, ఇంకా 4 years లెఫ్ట్. సో జస్ట్ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండండి, మీరే మంచి ఫిజిక్ గెయిన్ చేయగలుగుతారు.